హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు మీ అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మటన్ కర్రీ కొంచెం డిఫరెంట్ స్టైల్లో వండుకుందాం, వచ్చేయండి. ఆల్రెడీ టొమాటోస్ అండ్ అవి కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. సో ఫస్ట్ అయితే కుక్కర్లో మటన్ వేసేసి ఆల్రెడీ కట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్స్ని వేసేసుకున్నాను. ఇప్పుడు కొంచెం సాల్ట్ అండ్ కొంచెం పసుపు కూడా వేసేసుకొని, సో ఏదైతే మటన్ ఉందో మనం దాన్ని కుక్కర్లో వేసుకొని బాయిల్ చేసుకోవాలన్నమాట. మటన్ బాయిల్ అయిపోయింది. ఇప్పుడైతే ఒక బాండీ తీసుకొని దాంట్లో ఆయిల్ యాడ్ చేసుకున్నాను. ఆల్రెడీ కట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకొని, ఆ ఆనియన్స్ కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చేదాకా మనం వేయించుకోవాలి. చూసారా, కొంచెం రెడ్డిష్ బ్రౌన్ కలర్లో వస్తుంది. ఇట్లాగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మనము కుక్ చేసుకోవాలి. ఇప్పుడైతే గ్రేవీ కోసం మనము పచ్చి కొబ్బరి పేస్ట్ని కూడా యాడ్ చేసేసుకున్నాము. సో ఇదంతా బాగా కుక్ అయ్యే వరకు మనము ఈ విధంగా కుక్ చేసుకోవాలి. మటన్ ముక్కలు వేస్తానని చెప్పి క్యాట్ వెయిట్ చేస్తుంది. సో ఇప్పుడైతే మనము కారం యాడ్ చేసేసుకుందాము. నేనైతే 2 స్పూన్స్ ఆఫ్ కారం యాడ్ చేసేసుకున్నాను. ఆ కారం ఆ మసాలాలో వేసేసుకొని కలిపేసుకోవాలన్నమాట. నెక్స్ట్ మనం ఆల్రెడీ బాయిల్ చేసుకొని పెట్టుకున్న మటన్ ముక్కల్ని వేసేసుకోవాలి. మీట్ అనేది బాగా బాయిల్ అయిన తర్వాత మనము ఏదైతే మసాలా మనం కుక్ చేసుకున్నామో దాంట్లో వేసుకొని కలుపుకోవాలన్నమాట. చూడండి మా క్యాట్స్ ఎలా వెయిట్ చేస్తున్నాయో, ఒక పీస్ వేస్తే తింటాము అని చెప్పి. సో ఇప్పుడైతే మనము గరం మసాలా, కొంచెం ధనియా పౌడర్ అండ్ కొంచెం పెప్పర్ పౌడర్ యాడ్ చేసేసుకున్నాము. లైట్గా కొంచెం అంతే. దాని తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసుకొని పెట్టుకున్న టొమాటో పీసెస్ని యాడ్ చేసేసుకొని గ్రీన్ చిల్లీస్ని కూడా ఇలాగా యాడ్ చేసేసుకోవాలి. మేమైతే దీంట్లో బీన్స్ని వేద్దాం అనుకున్నాము. సో బీన్స్ని ఆల్రెడీ కట్ చేసుకొని వాష్ చేసుకొని పెట్టుకున్నాము. సో ఆ బీన్స్ కూడా వేసేసి కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసేసామన్నమాట. చూసారా, దీన్నే నేను డిఫరెంట్గా అన్నాను అనమాట. మీట్లో వెజ్జీస్ కూడా యాడ్ చేసేసుకొని వెజిటేబుల్స్ వండుకోవడం, దిస్ ఈజ్ కొంచెం డిఫరెంట్ స్టైల్ అన్నమాట. మా ఇంట్లో ఏంటంటే ఎక్కువ నాన్ వెజ్లో ఇలాగ వెజిటేబుల్స్ యాడ్ చేస్తూ ఉంటారు. సో ఆ వెజిటేబుల్స్, ఆ మీట్, టొమాటోస్ మసాలా అంతా కలిసిపోయేలాగా బాగా కలిపేసుకోవాలన్నమాట. ఈ విధంగా కలర్ఫుల్గా ఉంది కదా కర్రీ, భలేగా. సో ఇట్లా కలిపేసుకొని కాసేపు కుక్ అవ్వనివ్వాలి మనం. క్యాప్ పెట్టేసి, చూసారా, ఈ విధంగా కుక్ అవుతుంది కర్రీ. మధ్య మధ్యలో అప్పుడప్పుడు కొంచెం కలుపుకుంటూ ఉండాలి, బేస్ అంటుకోకుండా. సో వెజిటేబుల్స్ బాగా కుక్ అయ్యాయి అనిపించినప్పుడు మనం ఇప్పుడు వాటర్ యాడ్ చేసేసుకోవాలన్నమాట. ఇది ఏంటంటే ఆల్రెడీ కొబ్బరి పేస్ట్ చేసాం కదా, దాంట్లోనే వాటర్ వేసేసుకున్నాను నేను. సో వాటర్ వేసేసిన తర్వాత కర్రీని ఈ విధంగా కలిపేసుకొని, ఇంకా కర్రీ బాగా కుక్ అవ్వడానికి మనం
క్యాప్ పెట్టేసుకొని కాసేపు ఆగాలి. చూసారా, వేడి వేడి మీట్ అండ్ వెజిటేబుల్ కర్రీ అయితే రెడీ అయిపోయిందనమాట. సో నాన్ వెజ్లో మీట్ బాగా ఇష్టంగా తినే వాళ్ళకైతే ఇట్లాంటి కర్రీస్ బాగా నచ్చుతాయి. సో మీలో ఎవరైనా మీట్ బాగా ఇష్టంగా తినే వాళ్ళు ఉంటే ఈ రెసిపీని ట్రై చేయండి. మీకు నచ్చితే మా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. థ్యాంక్ యూ, బాయ్.